హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. జనరల్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బట్ నాకు ఇవాళ వచ్చిన ఫీలింగ్ ఏంటయ్యా అంటే అసలు ఎవరికి ఉపయోగం అయ్యా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకునే జనాలందరూ ఏదో అడపదడప 100-200 వ్యూస్ లేదంటే 5,000 వ్యూస్ వస్తున్నాయి. ఒక యూజ్ ఉందంటే ఓన్లీ ఆదిరెడ్డి అన్నకు మాత్రమే యూజ్ ఉంది. ఎందుకంటే నేను అట్లా ఫీల్ అవుతున్నా. బికాజ్ అంటే బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి ఇన్ని ఎపిసోడ్లు అవుతున్నా కానీ ఇంకా కామన్ సెన్స్ లేకుండా కంటెస్టెంట్లు బిహేవ్ చేస్తున్నారు అనేది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి నేను ఇది మాట్లాడుతున్నాను అనమాట. సో నిన్నటి ఎపిసోడ్కి వస్తే అంటే రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకోదలుచుకుంటే కొన్ని బోర్డ్స్ పెట్టేసి ఎవరి మీద ఏం ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ షేర్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ పెట్టారనమాట. సో కొందరికి ఇచ్చారు, ఇంకొకళ్ళకి మిగిలిపోయింది. జనరల్గా ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇన్ జనరల్గా అంటే చాలామందికి ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ దొరకలేదా, లేదంటే ట్రై చేయట్లేదా, లేదంటే వాళ్ళకని తెలివితేటలు లేదా, లేదంటే ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టట్లేదా. ఉన్నది 15 మెంబర్స్ కావచ్చు, మేబీ అందులో ఒక 9 మెంబర్స్ని లోపలికి పంపిస్తారా, లేదంటే 5 మెంబర్స్ని లోపలికి పంపిస్తారా అనేది తెలియట్లే. 9 to 9 కాబట్టి ఖచ్చితంగా 9 మెంబర్స్ని లోపలికి పంపిస్తారనేది నా ఫీలింగ్. అండ్ దట్ టు 9 మెంబర్స్లో ఈ 15 మెంబర్స్లో అంటే ఇంకొక 6 మెంబర్స్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ చేసేస్తారు. అండ్ దట్ టు ఆల్రెడీ ఒక 5 మెంబర్స్కి అయితే ఎల్లో కార్డ్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకొక 3 ఎపిసోడ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వడానికి. వీళ్ళ అగ్ని పరీక్షలో వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈవెన్ కాబట్టి ఇంకొక ఎల్లో కార్డ్ ఎవరికైతే వస్తుందో ఇంకా వాళ్ళు అవుట్ ఆఫ్ ది షో అనే చెప్పొచ్చు. సో దాంట్లో ఒక ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చి వీడియోలలో చెప్తున్నారు. అండ్ దట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కూడా చూసుకుంటే ప్రసన్న గారు కానీ శ్వేత గారు కానీ వాళ్ళు ఓపెన్గా అంటే ముందే టెలికాస్ట్ అవ్వక ముందుకే వాళ్ళంతటి వాళ్ళే చెప్పేసుకున్నారు మేము అవుట్ ఆఫ్ ది షో, మమ్మల్ని తీసేశారని. బట్ ఇది నా కరెక్ట్ కాదేమో అనిపించింది. ఒక రేటింగ్ కోసమో ఒక క్యూరియాసిటీ కోసమో చూస్తున్న వాళ్ళందరూ ఎర్రిపప్పలు అయిపోవాల్సిందే కాబట్టి వాళ్ళిద్దరు ఆల్రెడీ ఎల్లో కార్డులు ఉన్నాయి, వాళ్ళిద్దరు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది షో అయ్యారు కాబట్టి ఇంకా మిగిలిన 4 మెంబర్స్ ఎవరై ఉండొచ్చు. ఇంకొకటి మనీష్ దగ్గర ఉంది, ఇంకొకటి షాకిబ్ దగ్గర ఉంది, ఇంకా మిగిలిన వాళ్ళు ఎక్సెట్రా ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు. సో ఫైనల్గా ఈరోజు జరిగే ఎపిసోడ్ ఏంటంటే శ్రీయ ఆల్రెడీ నేను టీమ్ లీడర్గా విన్ అయింది కాబట్టి ఆమె ఫస్ట్ కార్డు ఇవ్వమంటే మన శ్రీజ దమ్ముకి ఇచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే శ్రీజ దమ్ము తప్పితే ఎవరు ఎఫర్ట్స్ పెట్టట్లేరు అనే ఫీలింగ్. అండ్ మీరు అనొచ్చు మేబీ నీకు ఆమె తప్ప కళ్ళకి ఎవరు కనిపిస్తలేడా, కళ్ళే మన కాకులు ఎత్తుకపోయినాయి అనొచ్చు. కానీ బీ ఫ్రాంక్లీ ఎవ్వరు ఎఫర్ట్స్ పెట్టట్లేరు. ఇన్ని ఎపిసోడ్లు అయినా కానీ బేసిక్ థింకింగ్లోనే ఉంటున్నారు. ఒకటి చేయమంటే ఒకటి చేస్తున్నారు. ఇంకా జడ్జెస్ని తప్పుపడుతున్నారు. మిగిలిన ట్రోల్స్ మీమ్స్ వాట్ ఎవర్ ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ నాట్ రైట్ అనేది నా ఫీలింగ్. ఆల్రెడీ ఇంకొక ఇద్దరు అయితే బయట ఉన్నారు, ఇంకా మిగిలింది ఇదనమాట. అండ్ ఇంకొకటి ఈ నాగబాంబు బుస్సు నాగి ఉన్నారు కదా, అండ్ ఆయన ప్రసన్న గారికి లీడర్షిప్ ఇచ్చినా కానీ ఆయన రివర్స్లో డంబ్ అనేది ఇచ్చారు. జనరల్గా నిన్న జరిగిన డిస్కషన్లో డంబ్ ఎవరంటే ఈయన ప్రసన్న గారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకైనా డిఫెండ్ చేసుకోవట్లేదు, ఆయనకైనా మాట్లాడట్లేదు. ఏమైనా అంటే ఎమోషనల్ అయిపోతున్నారు. ఇట్స్ ఓకే, నేనేం మాట్లాడేది లేదంటున్నారు. దట్ ఈస్ నాట్ రైట్ అనేది మై ఫీలింగ్. సో ఒకవేళ నువ్వు అంత ఎఫర్ట్స్ పెట్టకపోతే, లేదంటే నువ్వు ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించట్లేదు, లేదంటే నీకు డిఫెండ్ చేసుకోవడం లేదు, అక్కడ డిఫెండ్ చేసుకోవాలి. ఎవడి సెల్ఫ్ వాడు కండక్ట్ చేసుకొని వాడి సెల్ఫ్లో వాడి కోసం వాడు బిగ్ బాస్ ఆడాలి. ఒకవేళ మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళాక మీకేమో గుడ్ నేమ్ ఫ్రేమింగ్ కావాలా, గుడ్ నేమ్ ఫ్రేమింగ్ కావాలంటే బయట వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయండి తప్పితే అట్లాంటి షోలో ఉన్నదే టాప్ 15లో టాప్ కొంచెం మంది కావాలి. సో దాంట్లో మీరు వెళ్ళి నేను ఇలా చేయలేను అని అంటే, ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు కాకపోతే బిగ్ బాస్ షో అంటేనే అది కదా, ఎదుటి వాళ్ళ మీద పడి ఒర్లడం అరవడం కదా. బట్ అది బేసిక్ సెన్స్ అక్కడ మీన్స్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అలా డిఫెండ్ చేసుకోలేను, నేను అలా ఒక మనిషిని బ్యాడ్ అనుకుంటే, ఒకవేళ మీరు అది ముందే డిసైడ్ అయి ఉంటే నీ ప్లేస్లో ఇంకొక పర్సన్ వెళ్ళేవారేమో, నీ వల్ల ఒక మెంబర్కి ఛాన్స్ రాలేదనే మిస్ ఫీలింగ్ వచ్చింది. నేను టాప్ 3 ఎపిసోడ్స్ చూసినప్పుడల్లా నేను ప్రసన్న గారు ది బెస్ట్ అంటే వే ఆఫ్ టాకింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది అనుకున్నాను, కానీ వెనకాల ఇదని లేదు. అండ్ ఇంకొకటి మీరు ఇచ్చిన డంప్ ఏదైతే ఉందో నాగ గారికి అది నాట్ రైట్. ఆయన ఒకలాగంటే మీకు ఒకలాగా అర్థం చేసుకొని మీరేదో సింపతి గేమ్ ఆడాలని మీరు చూస్తున్నారని అర్థమైంది, ఆయన కాదు. బట్ ఫైనల్లీ మీకు ఇచ్చిన గేమ్లో మీ వెనకాలే ఉండి ఆయన అంత చక్కగా గేమ్ ఆడారు, స్టార్ ఆఫ్ ది ప్లేయర్ అయ్యారు కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ పవన్ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం. సరే ఇన్మెచ్యూర్ సంథింగ్ ఏదో ఇచ్చిరు, ఆయన ఇన్మెచ్యూరా లేకపోతే ఇంకొకటి పక్కన పెడితే ఈ జరిగిన 8-9 ఎపిసోడ్లో ఏ రోజు కూడా ఆయన ఎఫర్ట్స్ పెట్టిండనో, లేదంటే ఆయన ఆడిండనో, లేదంటే మాట తీరు బాగుందనో, అరే భలే చలాకీగా తెలివిగా ఆడుతున్నాడని నాకెక్కడ అనిపించలేదు.
చాలా క్వైట్ సైలెంట్ సెల్ఫ్ అబ్జర్వ్డ్ కదా, అంటే దాన్ని కూడా జడ్జెస్ ఒప్పుకున్నారు. మరీ సెల్ఫ్ అబ్జర్వ్డ్ అంటే ఫుటేజ్కి దొరకకుండా అసలు నేను ఆడ కూర్చున్నాడో తెలియకుండా అసలు ఏం మాట్లాడుతున్నాడో అనేది తెలియకుండా కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ రైట్ అనేది మై ఫీలింగ్. చాలామంది ఏంటంటే పవన్ డిమాన్కి హై ఆయన ఫ్యాన్స్ ఆయన ఫాలోవర్స్ హై అంటే ఓట్స్ ఇస్తున్నారు అనేది చెప్పారు. బట్ నాకు అనిపించింది అయితే అదే. ఇంకొకటి షాకీబు, పాపం షాకీబు ఇటు 50 ఉన్నాడు, ఏదో చేద్దాం అనుకుంటాడు, ఏదో అర్థం కాదు. అభిజిత్ చేతిలో మంచిగా క్లాస్ అయితే పడింది. అదంతా పక్కకు పెట్టేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు సోసోగా ఉన్నారు, బట్ పర్లేదు. అండ్ హరీష్ అండ్ ఈవిడ శ్వేత గారి కన్వర్జేషన్లో కూడా ఎవరైతే అంటే చాలామంది చేతెత్తారు ఈవిడ ఇలా కాదా అని చెప్పేసి, ఈమె షర్ట్ తీసి రుద్దిన దానికి లేదంటే అదంతా సోది ఇదంతా చెప్పిన లాగ్ వేస్ట్ కాబట్టి నా ఒపీనియన్. కాబట్టి వాళ్ళిద్దరిట్లో హరీష్ గారి రైట్ అనేది నాకు అర్థమైంది. ఏంటంటే తను ఆ రోజు క్వశ్చన్ చేసింది, ఆ టాస్క్లో మీ షర్ట్ తీసి ఎలా అది క్లీన్ చేస్తారంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేస్తారు, బరాబర్ చేస్తారు, ఎందుకు చేయరు నాకు అర్థం కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఏమో హైజెనిక్ ఉండి మాఫ్లుండి పరిస్థితులు పైసలు లేని వాళ్ళు ఏదైనా చేసి తూడుసుకుంటారు, ఇంట్లో ఉంటారు, అంతేగాని ఇంత హైజెనిక్గా అయిందా అని నేను అసలు హరీష్ గారికే ఫుల్ సపోర్ట్ చేస్తే ఈ విషయంలో శ్వేత గారి రాంగ్ అనేది నేను చెప్తున్నాను. ఆమె వేరే దానికి లింక్ చేసి మాట్లాడుతుంది, బట్ మేబీ అందుకే ఆమెను బయటకు పంపించిరేమో నాకు తెలీదు. చాలాసార్లు ఈమె మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవ్వకముందుకే ఇవిడ మీడియా ముందుకు వచ్చేసి మమ్మల్ని తోసేశారు తీసేశారు, మాకు గ్రూప్ మీటింగ్లో ప్రాస్టిట్యూషన్ క్వశ్చన్ అడిగారు, అక్కడ అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు మేము ఎలా ఆన్సర్ చేయాలి సంథింగ్ సో ఏదేదో మాట్లాడినారు. నాకు అప్పటి నుంచే కొంచెం ఇది అనిపించింది. బట్ తన పర్సెప్షన్ అంటే నా ఒపీనియన్, ఇది మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ ఫైనల్గా అయితే ఎవరెవరు వెళ్తారనేది మీరైతే కామెంట్ చేయండి. ఈ దీంట్లో ఆట విధానం కంటే నా ఒపీనియన్ ఎవరెవరి మీద ఎట్లుందనేది నేను షేర్ చేసుకున్నాను. కాబట్టి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.